హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ అన్న. ఏ కాలేజ్ మీది? టిఆర్ఎస్ కాలేజ్. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? షేక్ 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 ఆడిస్తాను రా. రైట్ రా, కనపడాలి కదా. సరే సరే, ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి లవ్ చేసిరు, మీరు పీకల్లో లవ్ లో ఉన్నారు, లాస్ట్ ఫైనల్ గా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే మీ ఇంట్లో ఒప్పుకొని ఏం చేస్తారు ఆ సిచ్యువేషన్ ఉంటే? ఏం చేస్తారు? చెప్పు చెప్పు చెప్పు. అమ్మాయిని లేపుకొచ్చి ఇంట్లో పెడతాం. లేపుకొస్తే ఊకుంటారంట? వాళ్ళు ఊకపోతే ఏమిది, మా అమ్మ నాన్న ఊకుంటారు కదా పక్కనా? ఒకవేళ మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే? మా అమ్మ నాన్న ఎందుకు ఒప్పుకోరు? మా ఇష్టమే అమ్మ నాన్నకు కావాల్సింది. సార్, నువ్వు మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. లవ్ ఉందా? ఉంది. 2 years. 2 years ఇంట్లో సిన్సియర్ లవ్ గా. చెప్పు, నువ్వు చెప్పు. నాకు లవర్ లేదన్న. ఏ లేదా? అవును, ట్రై ట్రై చేయలే. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. సిన్సియర్ అయితే ట్రై చేయలేదు. సిన్సియర్ ట్రై చేయలేదా? ఓన్లీ క్రష్ అట్లా పడుతున్నావా? క్రష్లు ఉన్నారులే, చాలా మంది ఉన్నారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎంతమంది ఉంటారు? ముగ్గురు ఉంటారు. ముగ్గురు? ఏదో తేడాగా ఉంది. ఎందుకు ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదు నువ్వు? చేయలే. ఎందుకు అంటే ఒకటే క్లాసులు కాదు, 10th ఇంటర్లో అట్లా డిగ్రీలో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. మళ్ళీ డిగ్రీ తర్వాత మళ్ళీ ఎంబీలో ఏమో మంచిగా ఉండి ఉండొచ్చు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సార్, నువ్వు చెప్పు. మనకెవరు లేరన్న. ఎందుకబ్బా అందరు ఇంత సింగిల్ గా ఉన్నారు? మన అమ్మాయిలు ఎవరు చూసినా కూడా ఇన్ రిలేషన్షిప్ మొత్తం స్టేటస్ పెట్టుకుంటూ పోతారు, మీరేమో సింగిల్ గా ఉన్నారు. నేనైతే అత్తమ్మ వాళ్ళు సాల్ దెంగి అయినా పెళ్లి చేసుకుంటా అంతే. నేనైతే ఇక వేరే లెవెల్. ఇక అమ్మాయి విషయంలో వస్తే ఇక వేరే లెవెల్. ఇక అత్తమ్మ వాళ్ళు సాల్ దెంగి అయినా పెళ్లి చేసుకుంటాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏదో గుళ్ళో అయినా పెళ్లి చేసుకుంటా. లవ్ చేసినా నువ్వు? చేసిన. ఏమైంది? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ లవ్ ఏమైంది మరి? నాది కొద్దిగా బ్రేకప్ అయింది. ఇక మళ్ళీ ఇక అది చెప్పద్ది. ఇక పేరు కూడా ఉంటది. ఏమి సంధ్య? అటేముంది? అటేదో కనిపించింది. మామ. సరే సరే, చెప్పు నువ్వు బ్రో. నాకెవరు లేరన్న. ఎందుకబ్బా అంత సింగిల్ గా ఉన్నారు మొత్తం? ఏంది ట్రై చేయట్లేదా? లేకపోతే ఎందుకు పడరు? ఏమో వాళ్ళకి కావాల్సింది పైసలు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అలాంటి అమ్మాయిలు కావాలి. సిన్సియర్ ట్రై చేసినా కూడా పడట్లేదా మీకు? మేమేంటే మాకెందుకు, నాకు ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి 4 సంవత్సరాలు నేను లవ్ చేస్తున్నా. అమ్మాయిని సిన్సియర్ లవ్ చేసింది. ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇంట్లో తెలిసింది. మొత్తం అట్లా అయిపోయినాయి. మా ఇంట్లో ఓకే, అమ్మాయి ఇంట్లోకి ఓకే అయితే ఓకే, లేకపోతే లేదు. ఇంకా ఓకే, ఆల్ ది బెస్ట్. మంచిగా పిల్లని చేసుకొని మంచిగా. ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి లవ్ చేసినావు కదా, అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఎట్లైనా ఫైనల్ ఇంట్లో ఒప్పుకోరు. ఒప్పుకోవాలంటే ఏం చేస్తావు? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నాను, ఒప్పో బదులేసి పెళ్లి చేసుకున్నాను, ఒప్పో బదులేసి భయపడాల్సిన అవసరం లేదు. లేపుకెళ్ళిపోవడం కాన్సెప్ట్ నుంచి దగ్గర వాళ్ళు ఒప్పించే ఛాన్స్ ఏం లేదా? ఇక అందరూ ఒప్పుకునేందుకు అదే ఒక ఫలితం. అన్న ఏమైనా అమ్మ నాన్నల్ని అది తల్లి, అది అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అన్న. అబ్బాయి వాళ్ళ ఇంట్లో అయితేనే ఒప్పుకుంటారు. మంచి జాబ్ ఉంటే ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకుంటారు కదా. జాబ్ రావాలి. జాబ్ ఉంటే మేము దాన్ని ఎందుకు చేసుకుంటాం అన్న, వేరే దాన్ని చేసుకుంటాం. నాకు అర్థం కాలేదు సార్. దారుణం అబ్బా ఇది, సీరియస్ గా. మరి అమ్మాయి ఏమైపోవాలి చెప్పు? ఏమైపోతుంది అన్న, వస్తుంది. అది మనకు కావాలనుకుంటే వస్తుంది, మనం వద్దనుకుంటే నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడ?